తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకి స్వాగతం. ఈరోజు చదవబోయే కథ శుభోదయం. ఈ కథ ఆగస్టు 2001లో విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమయ్యింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. పోస్ట్ అన్న పిలుపుకి పరంధామయ్య గారు వరండాలోకి వచ్చి పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కవర్ అందుకున్నారు. లోపలికి వచ్చి కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగారు పరంధామయ్య గారు. పూజ్యులైన నాన్నగారికి మీ కుమార్తె విశాల నమస్కరించి వ్రాయినది. ఇచ్చట అందరూ క్షేమం. నేను వచ్చేటప్పుడు అమ్మకు నడునొప్పి ఎక్కువగా వచ్చింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? మేం పండక్కి రావడం వలన పని ఎక్కువై అమ్మకు మరలా నడునొప్పి వచ్చింది. అన్నయ్య మామూలుగా ఆఫీసుకు వెళ్ళి వస్తున్నట్లు తలుస్తాను. మీకు ఈ విషయం రాయకూడదని అనుకున్నాను నాన్న, కానీ రాయకపోతే ఇక్కడ నా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పెళ్ళైన మొదటి పండుగకే మీ వాళ్ళు టీవీ కొనిస్తా అన్నారు, ఇంకా కొనివ్వలేదు. ఇవ్వలేని వాళ్ళు వాగ్దానం ఎందుకు చేయాలని మీ అల్లుడు గారు నన్ను రోజు సతాయిస్తున్నారు. మా తోటి కోడలు రేవతి ఈ పండక్కి కలర్ టీవీ తెచ్చుకుంది పుట్టింటి నుంచి. దాంతో నా పరిస్థితి మరీ ఇరకాటంలో పడింది. పెద్దాడికి అచ్చట ముచ్చట తీర్చలేని సంబంధం చేశామని మా అత్తగారు సూటిపోటి మాటలు అంటున్నారు. మన కుటుంబ పరిస్థితి నాకు తెలియంది కాదు. పెద్దక్క పెళ్లికి చేసిన బాకీలు చివరి దశలో ఉండగా నా పెళ్లికి అన్నయ్య ఎంతో కష్టపడి కట్నం సమకూర్చిన సంగతి నేను మర్చిపోలేదు. నా పెళ్లికైన అప్పులు తీరాలంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుందని తెలుసు. కానీ ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఆయన నాతో సరిగా మాట్లాడటం లేదు. బాబును కూడా చేరదీయడం మానేశారు. రేవతి ఎక్కువ కట్నం తెచ్చిందని ఆమెకు కాస్తంత పని కూడా చెప్పడం లేదు మా అత్తగారు. మొత్తం ఇంటి పని అంతా నేనే చేయవలసి వస్తుంది. పని చేయడం గురించి నేనెప్పుడూ బాధపడను, కానీ ఎంత చేసినా సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇంకో సంగతి, నన్ను వాళ్ళు ఎలా చూసినా బాధపడను, కానీ బాబును కూడా ఆయన దూరం చేసుకుంటున్నందుకే నేను ఎక్కువ బాధపడుతున్నాను. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే నేను టీవీ ఇక్కడికి తేవాలి, లేదా అన్నయ్య పట్టుకురావాలి. అన్నయ్య నస్తమానం బాధించే చెల్లెలుగా తయారవుతున్నందుకు నేనెంతో బాధపడుతున్నాను. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లించే విధంగానైనా అన్నయ్యను ఒక టీవీ తీసుకుని ఇక్కడికి వచ్చి చెల్లెలి కాపురం చక్కదిద్దమన్నానని చెప్పండి. అమ్మకు అన్నయ్యకు నా నమస్కారాలు చెప్పండి. అన్నయ్య రాక కోసం ఎదురు చూడడమే నా కర్తవ్యం. మీ కుమార్తె విశాల. ఉత్తరం చదివిన పరంధామయ్య గారి మనస్సు వికలమైపోయింది. చదువుకున్నవాడు మంచివాడు అని రాజారావుతో విశాల వివాహం చేశారు. పెళ్ళైనప్పటి నుండి వారి కోరికల లిస్టు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఇక్కడ పరంధామయ్య గారి కుటుంబం గురించి కూడా మనం కొంత తెలుసుకోవాలి. పరంధామయ్య గారు ఒక బట్టల కొట్లో గుమాస్తాగా పనిచేసేవారు. ఆయనకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి మాలతిని దగ్గర బంధుత్వం మన వెంకట్రావుకిచ్చి వివాహం చేశారు. ఒక్కగానొక కొడుకు సుధీర్ను డిగ్రీ చదివించారు. ప్రస్తుతం సుధీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా పనిచేస్తూ ఇంటి భారాన్ని మోస్తున్నాడు. రెండో అమ్మాయి విశాల పెళ్లి జరిగి 3 ఏళ్లు గడిచాయి. వయస్సు పైబడ్డంతో పరంధామయ్య గారు కొడుకు బలవంతం మీద ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉంటున్నారు. గుండెలపై ఉన్న బరువును దించుకోవాలన్న ఉద్దేశంతో తాహతుకు మించి కట్నమిచ్చి విశాల పెళ్లి చేశారాయన. సుధీర్ జీతంలో కొంత మొత్తాన్ని బాకీల నిమిత్తమే జమకడుతూ మిగతా దాంతో గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తున్నారు. ఈ బాకీలన్నీ పూర్తిగా తీరాలంటే సుధీర్కు పెద్ద కట్నం తెచ్చే పిల్లతో పెళ్లి చేయడమే పరిష్కారమని ఆయన భావిస్తున్నారు. లోపల నుంచి వచ్చిన పార్వతమ్మ, ఏమండి విశాల కులాసాగా ఉందా అడిగింది. ఈ పేదవాడి కడుపున పుట్టడమే విశాల చేసుకున్న పాపం పార్వతి. అమ్మాయి కులాసాగానే ఉంది. టీవీ కొనివ్వలేదని అల్లుడు వియ్యపురాలు రుసరుసలాడుతున్నారట. నీ నడునొప్పి ఎలా ఉంది అని రాసింది.
ఒక్క క్షణం చెప్పడం ఆపారు పరంధామయ్య. పార్వతమ్మ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. కూతురు అత్తింట్లో ఆరాళ్లు పడుతూ కూడా తన ఆరోగ్యం గురించే బెంగ పెట్టుకున్నందుకు ఆమె తల్లి హృదయం ఒక్కసారి వెలవెలలాడిపోయింది. నిశ్శబ్దంగా పమిటి చెంగుతూ కళ్ళొత్తుకుంది. "ఆ, మనవడు ఎలా ఉన్నాడు?" అడిగింది ఆమె. టీవీ ప్రభావం వాడికి కూడా సోకిందట. వాడిని సరిగా ఇంట్లో చూడడం లేదని బాధపడుతూ రాసింది విశాల. "సరే, అబ్బాయి వచ్చాక టీవీ సంగతి చెప్పి చూద్దాం" బదులిచ్చారు పరంధామయ్య. సాయంకాలం ఆఫీసు నుండి వచ్చిన సుధీరు తల్లి తండ్రి ఇద్దరూ దిగులుగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తను ఆఫీసు నుండి వచ్చేసరికి తండ్రి గుళ్ళో పురాణ కాలక్షేపానికి వెళ్ళేవాడు. తల్లి వంటింట్లో పని చేసుకుంటూ ఉండేది. ఈరోజు దానికి భిన్నంగా ఉన్న పరిస్థితి చూసి కొంచెం కంగారు పడ్డాడు తను. "ఏమిటి నాన్నగారు, ఏమైంది? ఎందుకలా దిగులుగా ఉన్నారు? ఈరోజు గుడికి వెళ్ళలేదా? మీ ఆరోగ్యం బాగోలేదా?" ఆందోళనగా తండ్రిని ప్రశ్నించాడు సుధీర్. "ఆరోగ్యం బాగానే ఉందిరా, మనసే బాగుండలేదు. విశాల ఉత్తరం రాసింది" అంటూ ఉత్తరాన్ని కొడుకు అందించారు పరంధామయ్య. ఉత్తరాన్ని చదివాడు సుధీర్. "ఏం చేద్దామని మీ అభిప్రాయం?" అడిగాడు తండ్రిని. "దాని కాపురం నిలబడాలంటే టీవీ కొని పంపించడమే దానికి మార్గం." "అదేమిటి నాన్నగారు, టీవీ అంటే కుర్చీయో టేబుల్లో కొన్నంత తేలిక కాదు. కనీసం 5,000 పడితే కానీ టీవీ రావడం లేదు. ఇప్పుడు నిల్చున్న ఫలానా 5,000 నేను ఎక్కడి నుంచి తేగలను? నా ఆర్థిక పరిస్థితి మీకు తెలియంది కాదు కదా." "చూడు సుధీర్, ఖర్చు అని వెనుకాడితే దాని కాపురం కూలిపోయే పరిస్థితి వస్తుంది నాయనా. అప్పుడేం చేయగలం? అందుకే నీకు తెలిసిన వాళ్ళ దగ్గర వాయిదాల పద్ధతి మీద తీసుకో, నెలకింతని కడుదువు గాని." "నాన్న, ఎన్నింటిని నెలవారీగా తీరుస్తున్నానో మీకు తెలుసు కదా. ఇలా బాకీలు పెంచుకుంటూ పోతే ఇక జీతం ఏమి మిగులుతుంది? మనం జీవించడం ఎలా?" పరంధామయ్య గారు కొడుకు కేసు చూసి, "పోనీ ఒక పని చెయ్యకూడదు? ఆ రాజమండ్రి వాళ్ళు 4 సార్లు వచ్చి వెళ్ళారు. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. కట్నం 25,000 పైగా ఇస్తామంటున్నారు. నువ్వు ఈ సంబంధం ఒప్పుకుంటే మన బాకీలన్నీ తీరిపోతాయి" అనునయంగా కొడుక్కి బోధించారు పరంధామయ్య. "నాన్న, వరకట్నం తీసుకోవడానికి నేను వ్యతిరేకినని తెలిసుండి నన్ను ఇరుకుని పెట్టాలని చూడకండి. వరకట్నం, లాంఛనాలు అనే అర్థం లేని ఆచారాల వలన మన విశాల ఎన్ని బాధలు పడుతోందో చూస్తూ కూడా మీరు మరో ఆడపిల్ల తండ్రి గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తారా?" అడిగాడు సుధీర్. ఆయన మాట్లాడలేదు. తల్లికేసి తిరిగి, "చూడమ్మా" అంటూ ఏదో చెప్పబోతే ఆవిడ కూడా కళ్ళొత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. విశాల సంసార పరిస్థితి వాళ్లపై చాలా ప్రభావాన్ని చూపి వాళ్ళని మనస్తాపానికి గురిచేసిందని గ్రహించాడు సుధీర్. మర్నాడు సాయంకాలం తన ఫ్రెండు టీవీ షోరూమ్ నుండి వాయిదాల పద్ధతిపై డబ్బులు ఇచ్చే విధంగా టీవీ తీసుకొచ్చాడు సుధీర్. ఇంట్లో వాతావరణంలో కూడా ప్రశాంతత ఏర్పడింది అతని ఈ చర్య వలన. 2 రోజులు గడిచాక విశాల వాళ్ళ ఊరు వెళ్ళి టీవీ అప్పగించి వచ్చాడు. విశాల అత్తగారు ఎంతో హడావిడి చేసింది సుధీర్ ఉన్నంతసేపు. డబ్బు మనిషిని ఏ విధంగా ఆడిస్తోందో కళ్ళారా చూసిన సుధీర్ తనలో తనే నవ్వుకున్నాడు. ఊరికి వెళ్ళి వచ్చిన ఒక వారం రోజుల తర్వాత ఒక సాయంకాలం తల్లి తండ్రి ఇద్దరి ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సుధీర్. "నాన్న, మా ఆఫీసులో పనిచేస్తున్న రాజేశ్వరిని నేను ప్రేమిస్తున్నాను. కట్నకానుకలు లేని ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన వారు కనుక మీతోనే ముందుగా చెప్తున్నాను" అన్నాడు. దాంతో పరంధామయ్య నిశ్చేష్టుడైపోయాడు. "అంటే పిల్లలు నువ్వే నిశ్చయం చేసుకున్నావన్నమాట. ఇంకా మా ప్రమేయమే ఉంది, మా పెద్దరికమే ఉంది" నిష్ఠూరంగా అన్నారాయన. "నాన్న, మీ పెద్దరికం నిలబెట్టాలనే మీతో చెప్పాను. లేకపోతే ఏకంగా పెళ్లి చేసుకునే వచ్చేవాడిని." ఒకసారి కంగు తిన్నాడు పరంధామయ్య గారు. తమాయించుకుని, అయితే పిల్ల ఉద్యోగం చేస్తోందంటున్నావు కదా, ఇంతవరకు తన సంపాదన ఎంత నిలవేసిందో కనుక్కున్నావా?" ప్రశ్నించింది పార్వతమ్మ. "చూడమ్మా, నేను మీకు పుట్టలేదనుకోండి,
విశాలే ఉద్యోగం చేస్తూ మిమ్మల్ని పోషించడం తప్పు అమ్మా. తప్పేముంది నాయనా? వృద్ధులైన తల్లిదండ్రులను పోషిస్తుంటే అందరూ సంతోషించాలే గాని కళ్ళల్లో నిప్పులు పోసుకోకూడదు. కరెక్ట్. నేను చెప్పేది అదే. రాజేశ్వరి తన సంపాదనతో ఇంతవరకు కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది. ముందు ముందు వాళ్ళ కుటుంబానికి అప్పుడప్పుడు ఆమె చేసే సహాయాన్ని నేనెప్పుడూ అడ్డుకోనని మాటిచ్చాను. చూడమ్మా, ఆడదెప్పుడు అస్వతంత్రాలుగానే ఉండిపోవాలా? తన సంపాదనలో కొంత భాగమైనా ఆమె ఇష్టానుసారం ఖర్చు చేసుకునే హక్కు ఆమెకెప్పుడు ఉండాలి కదా. ఆయన అతని మాటలు విని పరంధామయ్య గారికి కంగారు వచ్చింది. సుధీరు, మరి మనం చేసిన ఈ అప్పులన్నీ తీరేదెలా అన్నారు. నాన్న, పెళ్ళయ్యాక మా ఇద్దరి జీతాలలో ఒకరి జీతంతో ఇల్లు గడుపుకుందాం. మిగిలిన వాళ్ళ జీతంతో అప్పులు తీరుద్దాం. ప్రతి అత్త తను ఒకనాడు కోడలే అన్న సత్యాన్ని గ్రహించుకుని ఇంటికి వచ్చిన కోడలను కూతుర్లా ప్రేమగా చూసుకున్న నాడు ప్రతి ఇల్లు ఒక నందనవనంలా ఉంటుంది. ఏమంటారు అన్నాడు సుధీర్. అవును బాబు, కోడలు అత్తింటి అడుగుపెట్టిన వేళే తమ కుటుంబానికి శుభోదయమని ప్రతి అత్త మామ భావించాలి. ఆప్యాయత అనురాగాలతో ఆ ఇల్లు మమతల కోవెలలా వెలసిల్లేటట్లు వారు నడుచుకోవాలి. ప్రతి ఇల్లు సుఖశాంతులతో ఉన్నప్పుడు సమాజం కూడా చైతన్యవంతమై నిత్యనూతనంగా వర్ధిల్లుతుంది. ఈ ఆశయ సాధనకు మీ యువకులంతా కృషి చేయాలని ఆయన ఆనందంగా చెప్పారు పరంధామయ్య. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.